ఈరోజు శబరిమల మాలికపురత్తమ్మ గుడిలో టెంకాయ దొర్లించి వదిలేయటం ఎందుకు అనే ప్రశ్నకి ఇంకొక ప్రశ్న జోడించారు. ఇందులో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి? బాహ్యమైన అర్థం ఒకటే తెలుసుకోకుండా ప్రతిదానిలోనూ పరమార్థాన్ని తెలుసుకుంటే అసలు పరమార్థం దక్కుతుంది. అసలు పరమార్థమే మనకి ప్రధానం, తెలుసుకోవాల్సిన విషయం. బాహ్యంగా ఉండే అర్థాలు అందరికీ తెలుస్తాయి, మరి పరమార్థమే తెలుసుకోవాల్సింది. అదే మనకి జ్ఞానాన్ని పెంచుతుంది, భగవంతుడికి దగ్గర చేస్తుంది. మరి దీంట్లో పరమార్థాన్ని కూడా చెప్తారంట, మనం విందాం. కేరళలోని శబరిమల గురించి తెలియని వాళ్ళు బహుశా ఉండరు. మండల దీక్షలో ఉండి ఇరుముడి కట్టుకుని అందులో నెయ్యి నింపిన ముద్రకాయ, పీచు తీసిన కొబ్బరికాయలు శబరిమలకు అయ్యప్పలు తీసుకువెళ్ళటం ఆచారం. ఇంతవరకు అందరూ చూస్తారు, అందరికీ తెలుస్తుంది. ముద్రకాయను గురుస్వామి గుడి బయట పగలగొట్టి అందులోని నెయ్యిని అయ్యప్పకు అభిషేకం చేయిస్తారు. అక్కడికి వెళ్ళాక గుడిలో కాయను కొట్టరు, ఆ కొబ్బరికాయను కాల్చేస్తారు. మరొక కొబ్బరికాయ అమ్మవారి గుడిలో అమ్మ గుడి చుట్టూ దొర్లించి కొట్టక ఒక మూలకు విడిచి వస్తారు. ఎందుకు? మాలికాపురత్తమ్మ గుడిలో కొబ్బరికాయలు దొర్లించడంలో పరమార్థం, ఆధ్యాత్మిక భావన దాగి ఉంది. నెయ్యి నింపని కొబ్బరికాయను అంటే 3 కన్నులు కల నారికేళములు స్వచ్ఛమైన భగవత్ ప్రసాదితమైన జలం ఉంటుంది. స్వచ్ఛమైన జలం ఏది అంటే కొబ్బరి నీరే. అది భగవంతుడు సృష్టించినవి. ఇవన్నీ కూడా భగవంతుడు సృష్టించినవి కాదా అంటే, ఇప్పుడు నూతిలో కానీ ఎట్లో అయినా మళ్ళీ మట్టి మలినాలు కలిసి ఉంటాయి. ఈ కొబ్బరికాయలు సృష్టింపబడిన నీరు స్వచ్ఛమైనది. పరమాత్మ యొక్క సృష్టిలో గొప్ప సృష్టి అది. ఈ కాయని పగల కొట్టరాదు. మనలో దాగి ఉన్న 18 భావనలను ఈ కొబ్బరికాయలో ఇమిడ్చి అమ్మవారి సన్నిధిలో వదిలేయటమే ఈ చర్యలోని భావన. మాలికాపురత్తమ్మ దేవి సాక్షిగా నాలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను సదరు కాయలో బంధించి ఇక్కడే వదిలిపెట్టి వెళుతున్నానని చెప్పి భక్తులు ఇక్కడ టెంకాయను దొర్లించి నిర్గుణులై పరిశుద్ధులై వెళ్ళటం అనేది దాంట్లో ఉన్నటువంటి అంతరార్థంగా చెప్తున్నారు. నారికేళము ఈశ్వర విష్ణు సంబంధమైంది. టెంకాయపై నిలువుచారలు విష్ణు రూపమైతే కొబ్బరికాయపై ఉన్న 3 కన్నులు శివరూపం. కొబ్బరికాయలోని అహమనే నీటిని తీసి హరిహరులకు ఇష్టమైన నెయ్యిని అందులో పోసి స్వామికి ఆ నెయ్యి నా జీవమని అభిషేకానికి ఇస్తారు. ఆయన తృప్తితో మన జీవాన్ని తిరిగి ప్రసాద రూపంలో అంటే నెయ్యి రూపంలో మనకి ఇస్తాడు. తర్వాత జీవోత్సవమైన కాయ అంటే కాయము అంటే మన శరీరాన్ని మంటల్లో వేసి కాలుస్తారు. శబరి యాత్ర చేసి వచ్చేవారు పుణ్యజీవులై పరిశుద్ధ శరీరంతో లోపల ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా పోయి సచ్చీలురై పరమ పావన రూపులై వస్తారు అని దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. ఇప్పుడు కొబ్బరికాయ శివకేశవుల స్వరూపమని తెలుసుకున్నాం. మరి అక్కడ ఆ కొబ్బరికాయని డొర్లించి అక్కడ వదలటము అంటే మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నీ దాంట్లో పెట్టి అది అక్కడ అర్పణ చేసి చెడంతా పోయిన తర్వాత ఏముంటుంది? స్వచ్ఛత ఉంటుంది. అప్పుడు పుణ్యజీవులై పరిశుద్ధమైనటువంటి శరీరంతో మరి చక్కగా సచ్చేలురై పరమ పావన మూర్తులై వస్తారు అని
ఇక్కడ చక్కని అంతరార్థాన్ని మనకు తెలియజేశారు. చక్కగా మనం తెలుసుకున్నాం విషయం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.